మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరికొద్దిసేపట్లో కూడా జగన్ సమక్షంలో మరోసారి వైసీపీలో ఆయన జాయిన్ అవబోతా ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు సార్? ఆయన నెల క్రితం మీ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ వైసీపీలో కూడా జాయిన్ అవబోతా ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్ ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో? అసలు ఏం జరిగింది ఏంటి అసలు? మరి నాకేం తెలియదు, మరి ఆయనే చెప్పాలా. ఎందుకంటే వైకాపా ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీకి రాజీనామా చేసింది ఆయన, కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆయన. అలా ఇప్పుడు ఏదో నిర్ణయం అంటున్నారు. కాబట్టి దీనికి కరెక్ట్గా ఎందుకు ఆ పార్టీకి రాజీనామా చేశాడు, ఎందుకు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు, మళ్ళీ ఇప్పుడు వేరే ఎందుకు తీసుకున్నాడు అనేది ఆయన చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. మా అన్ని ఊహాగానాలు ఉంటాయి, అది ఆయన చెప్తే కరెక్ట్గా ఉంటుంది, అది ఆయనే చెప్పాలి. అంటే ఎలా చూస్తూ ఉన్నారు సార్? కాంగ్రెస్ పార్టీలో ఆయన షర్మిలా బాధ్యత తీసుకున్న వెంటనే మొదటగా జాయిన్ అయింది ఆయనే. ఎలా చూస్తూ ఉన్నారు? ఆయన వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, మీరు కూడా వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కానీ ఆయనకి ఏమైనా హామీ లభించిందా? ఆయనకి లభించిన హామీ ప్రకారం ఆ పార్టీ పదవులు కానీ ఏమైనా రాలేదని దాంతో వెళ్ళిపోయారని అనుకుంటా ఉన్నారా? అసలు ఏంటి సార్? మరి అది కూడా నాకేం తెలియదు. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఒక గంగా నది లాంటి జీవనది లాంటిది. కొన్ని వస్తుంటారు, పోతుంటారు. ఒకప్పుడు జీవనది పెద్దగా ఉంటుంది, ఒకసారి తగ్గినట్టు ఉంటుంది. కాబట్టి దాంట్లో సెలయేరులు, ఏరులు, నదులు కలుస్తూ ఉంటాయి, ఒకసారి అవి ఇంకిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ప్రవాహం, గంగానది జీవనది లాంటిది. ఆ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాడు. 2009లో కడప ఎంపీ టికెట్ కాంగ్రెస్ మీద, చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ వాడు, 1978లో కాంగ్రెస్ టికెట్ మీద, కేసీఆర్ కాంగ్రెస్ వాడు. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి వాళ్ళ అవకాశాల కోసము, అవసరాల కోసము వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు. కానీ ఇది ఒక జీవనది. ఏమైనా మాట్లాడటం జరిగిందా సార్ కాంగ్రెస్ పార్టీతో? ఆర్కే ఏమైనా మాట్లాడటం జరిగిందా? ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు ఏమన్నా చర్చించడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా సార్? నా దృష్టికి ఏం రాలేదు. మరి మిగతా వాళ్ళతో ఏం మాట్లాడటం తెలియదు, కానీ నా దృష్టికి వచ్చేసి ఆ విషయాలు ఏం రాలేదు. అంటే ఎలా చూస్తూ ఉన్నారు సార్? ఒక ముఖ్య నేతగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భావించింది, ఆయన వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? నేను చెప్పి కదా, ఇది ఒక జీవనది. కొందరు వస్తూ ఉంటారు, కొందరు పోతూ ఉంటారు. ఇది ఒక వటవృక్షం. కాబట్టి ఇవన్నీ ఇంత పెద్ద పార్టీల్లో కొన్ని సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ముందుకు పోవడమే, పార్టీ వచ్చేసి ముందుకు పోతానే ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా ఆర్కే వచ్చి తన రాజకీయ ప్రయాణం కోసం వెళ్ళారని మేము భావిస్తున్నాం అని చెప్పి కూడా తులసిరెడ్డి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది గంగానది లాంటి పార్టీ, చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.